కులగణనతోనే అసమానతలు బయటపడతాయి, నిజాలు బయటకు రావద్దనే కొందరు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. రాహుల్ 1947లో స్వాతంత్రం వచ్చింది, 52లో రాజ్యాంగం వచ్చిన తర్వాత ఎన్నికలైనాయి, 52 నుంచి అప్రతిహాతంగా దాదాపుగా మధ్యలో 1-2 సంవత్సరాలు పక్కన పెడితే 40 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే ప్రధానమంత్రులయ్యారు. నెహ్రూ కాపై ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ మధ్యలో అయింది వీళ్ళు చాలా తక్కువ. నెహ్రూ 3 సార్లు, ఇందిరాగాంధీ 17 సంవత్సరాలు, 16 సంవత్సరాల్లో, నెహ్రూ 16-17 సంవత్సరాలేమో వరుసగా ఎంతో కొంత 3 సార్లు వాళ్ళే అయ్యారు. 3 సార్లు వాళ్ళే అయ్యారు కదా. అత్యధిక కాలం ఈ దేశాన్ని పరిపాలించినటువంటి మీరు 30-40 సంవత్సరాల పాటు మీ పార్టీ, మీ కుటుంబం మాత్రమే పరిపాలించిన తర్వాత కూడా ఈ దేశంలో అసమానతలు ఎందుకున్నాయి? కులగణన ముందుగా ఎందుకు చేయలేదు? ఇవాళ అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నారు. అంబేద్కర్కు గురించి మాట్లాడేటువంటి అర్హత కాంగ్రెస్ పార్టీకి ఉన్నదా? దేశ వనరులు అందరికీ సమానంగా పంచాలన్న అంబేద్కర్ కళ అంబేద్కర్ మీద పోటీ పెట్టి, అంబేద్కర్ కింద పనిచేసినటువంటి వ్యక్తిని పోటీ పెట్టి, కమ్యూనిస్టులు చేతులు కలిపి అంబేద్కర్ని మంత్రివర్గం నుంచి తీసేసి ఎన్నిక కాకుండా ఓడించినటువంటి గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్కు భారతరత్న అయినటువంటి పార్టీ, అంబేద్కర్ ఫోటో పార్లమెంట్లో కూడా పెట్టడానికి చేతులు రానటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ అంబేద్కర్ గురించి మాట్లాడము. కులగణన ఎందుకు ఇవాళ ఈ కులగణన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? ఇవాళ దేశంలో ఉన్నటువంటి బీసీలు, బీసీ సంఘాలు, లేకపోతే మిగిలినటువంటి కులాలు వాళ్ళ యొక్క హక్కుల కోసం పోరాటం చేస్తుంటే ఇవాళ మీరు మాట్లాడుతున్నారు. మీరు ఎందుకు ఆ రోజు చేయలేకపోయినరు? అధికారం ఉన్నప్పుడు అందరికీ ఆర్థిక అసమానతలు లేకుండా ఎందుకు చేయలేకపోయారు? అసలు మీ పార్టీలోనే ఎందుకు ఇవాళ సమానంగా ఇవాళ తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఒక బీసీ ఎందుకు ముఖ్యమంత్రి కాలేకపోయాడు? ఎస్సీలు ఎందుకు ముఖ్యమంత్రి కాలేకపోయారు? మీ పార్టీలోనే, మీ పార్టీకే, మీ పార్టీ అధ్యక్షులే ఎందుకు ఇవాళ మీ కుటుంబం నుంచి కాకుండా ఇతరులు కాలేకపోతున్నారు? కాంగ్రెస్ పార్టీలో మీ కుటుంబం మాత్రమే ఎందుకు పెత్తనం చేస్తుంది? మళ్ళీ మీరు 10 మందికి ఎక్కడ చెప్పగలుగుతారు? 20 ఏళ్ల పాటు మీ సోనియా గాంధీ గారే కదా అధ్యక్షత కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇవాళ మొత్తం సిడబ్ల్యూసీ లేకపోతే కాంగ్రెస్ విధానపర నిర్ణయాలు ఎవరున్నా సరే మీకు గులాంగిరి చేయడమే కదా కాంగ్రెస్ నాయకులకు ఉన్నటువంటి వ్యవహారము. మీ కుటుంబానికి మాత్రమే వాళ్ళు సేవకులు కదా. ఎన్నడైనా మీ కుటుంబం మొత్తం తప్పుకొని పక్కోళ్ళకిచ్చి మీరు ఈ ప్రజాస్వామ్యానికి సంబంధించింది చేసిరా? మరి ఎందుకు మీ కుటుంబం మాత్రమే పెత్తనం చేయాలి? మీ దగ్గర నుంచే కదా రావాల్సింది మార్పు, మీ దగ్గర నుంచే మార్పు రావాల్సింది కదా. ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తే, ఇదే ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోతేనేమో అధీర్ రంజన్ చౌదరిని, మల్లికార్జున ఖర్గేని కాంగ్రెస్ పక్ష నాయకులుగా ఎన్నుకున్నటువంటి గొప్ప మనసున్నటువంటి కాంగ్రెసు, ఒక దళితుడు ఇవాళ ఆయనకు అధ్యక్ష పదవి ఇచ్చినని చెప్తున్నారు కదా. మరి వాళ్ళ ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తే అది కేంద్రంలో మంత్రివర్గంతో సమానము. కేంద్రంలో మంత్రి హోదా వస్తుంది, ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఉంటాయి, కార్యాలయం ఉంటుంది, ఆయనకు ప్రభుత్వం నుంచి ఒక మంత్రికి ఇచ్చేటువంటి అన్ని వసతులు కల్పించబడతాయి. మరి అట్లాంటి పదవి వస్తే ఇవాళ రాహుల్ గాంధీ ఎందుకు తీసుకున్నారు? మరి మొదటి 2 సార్లు కూడా రాహుల్ గాంధీ ఎంపీ ఉంటే ఆయనే కాంగ్రెస్ పక్ష నాయకుడిగా ఎందుకు ఉండలేదు? అంటే మీకు, మీ కార్యకర్తలపైన, మీ నాయకులపైన, దేశంపైన ఉన్న భావన ఏమిటి? 2 సార్లు ప్రధాన ప్రతిపక్ష హోదా రాకపోతేనేమో మీరు ఎవరికో అనామకులకు ఇచ్చేసారు, మీ స్థాయి అది కాదనుకున్నట్టుగా. కానీ ప్రధాన ప్రతిపక్ష హోదా వస్తే మాత్రమేమో మీరు తీసుకుంటారా? ఇవాళ రాహుల్ గాంధీ రాజీనామా చేస్తే వయనాడులో మరి ప్రియాంక వాద్రాకి ఎందుకు ఇచ్చారు? కేరళలో ఉన్నటువంటి ఒక సాధారణ కాంగ్రెస్ కార్యకర్తకు టికెట్ ఇచ్చి ఎందుకు గెలిపించుకోలేకపోయారు? అమేథీలో ఓడిపోతే వయనాడు పోతారు, వయనాడులో ఓడిపోతే అమేథీకి పోతారు, రాయబరేలీకి ఓడిపోతే రాజ్యసభకు పోతారు, మీరు ఓడిపోతే కోర్టుల పైన పక్కకు పోతారు, మీ ఓటమి, మీ పైన కేసులు వస్తే మీరు పక్కకు పోతారు. మీరు మళ్ళా న్యాయస్థానాలు, న్యాయాల గురించి లేకపోతే అసమానతల గురించి మాట్లాడతారు. ఏ అసమానతలు ఇవాళ? కులగణన వల్ల ఏ కులాల సంఖ్య ఎంత ఉందో తెలుస్తుంది, కానీ దానివల్ల బీసీలకు ఏదో న్యాయం జరుగుతుందనేటువంటి మాట అవాస్తవం. రాజకీయంగా ఎటువంటి ఉపయోగం కూడా ఉండకపోవచ్చు. ఈ విషయాలు కూడా బయటపట్టరు. ఏ నియోజకవర్గంలో ఎవరున్నారు, ఏ కులాల వాళ్ళు ఉన్నారు అనేటువంటిది. ఎక్కువ కులాల సంఖ్య ఉన్నటువంటి రిజర్వేషన్ ఇస్తే తప్ప ఊర్లలో సర్పంచులు కాలేకపోయారు, రిజర్వేషన్ ఇస్తే తప్ప ఎమ్మెల్యేలు, ఎంపీలు కాలేరు. ఎక్కడైనా రిజర్వేషన్ లేని చోట జనరల్ కులాలకు ఎవరికైనా ఇచ్చిరా? రిజర్వేషన్ లేని చోట ఒక ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్లు మీకు ఉన్నాయి కాబట్టి అవే అంటున్నారు తప్ప ఎక్కడైనా జనరల్ స్థానాల్లో ఎస్సీ ఎస్టీలు గెలిచిరా ఇప్పటిదాకా? ఎందుకు ఇవ్వరు వాళ్ళకి? మరి అంటే రిజర్వేషన్లు మీకు ఇచ్చి అంతే కదా మీ మనస్తత్వము.
జనరల్ స్థానాల్లో ఇతరులకు ఎప్పుడైనా ఎస్సీ ఎస్టీలకు ఇచ్చి గెలిపించినటువంటి చరిత్ర ఉన్నదా? ఇగో ఇది మనం ఆలోచించాల్సినటువంటి అంశం ఉంది. ఇవాళ ఎవరు దానికి సంబంధించిన ఎవరు దానికి సంబంధించినటువంటి మాట మాట్లాడాల్సింది? ఎవరు దానికి సంబంధించినటువంటి మాట మాట్లాడాలి? కాంగ్రెస్ పార్టీ చెప్పేటివి ఒక రకంగా ఉంటాయి, చేసేటివి ఇంకో రకంగా ఉంటాయి అనేటువంటి మాట స్పష్టంగా అర్థమవుతున్నది.